భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాన్ని పురస్కరించుకొని ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా అపర భగీరథుడిగా అయితే పేరుగాంచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా 40 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు జిల్లాకు అందించినటువంటి సేవలను స్మరించుకుంటూ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య సభ కొనసాగింది. టీడీపీ హయాంలో మంత్రిగా ఆయన పనిచేసినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ జిల్లాలలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ముందుండి సహాయం చేసే నాయకుడిగా అయితే తుమ్మల ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయారని చెప్పేసి పలువురు కొనియాడారు. మరి ఈ సందర్భంగా తుమ్మల వీరాభిమాని అనుచరుడు అయినటువంటి ఎస్ఏ రసూల్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తుమ్మల నాగేశ్వర గారి రాజకీయ ప్రస్థానం 40 సంవత్సరాలు జరిగినందుకు సందర్భంగా తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరకు చేరి ఏ పార్టీలో ఉన్న అనేక శాఖలలో మంత్రివర్యులుగా ఉంటూ అనేక అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ప్రాంతాల్లో కానీ, ఒక విషయం చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపనలే, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి శంకుస్థాపనలు ఉన్నాయి. ఈరోజు లాస్ట్కి నేను నా క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన శంకుస్థాపనతో నడిచిన బిల్డింగ్ ఇది. అలానే ఈ నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గం వచ్చేసరికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మనం నియోజకవర్గం వాజేడు వరకు ఇటు చింతూరు వరకు ఉండేది. ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపన తప్ప అభివృద్ధి దాతగా ఆయన ఆ రోజు పేరు పొంది ఈ రోజు కూడా అదేవిధంగా ఎక్కడ మచ్చ లేకుండా నాయకుడిగా ఎదిగిన తుమ్మల నాగేశ్వర గారికి 40 ఇయర్స్ నిండినందుకు, రాజకీయ ప్రస్థానం పార్టీ అందించినందుకు యావత్తున ప్రజలు, మా కార్యకర్తలందరూ ఈరోజు సన్మానం చేయాలి. నిజంగా గొప్పతనాన్ని మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ తెలియ రావడం నాకు ఆనందంగా ఉంది. నేను ఎక్కడ అడిగినా నేను వన్స్ ఆఫ్ టైంలో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో రేకపల్లిలో పనిచేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఎటువంటి బోటు మనం సౌకర్యాలు లేని రోజుల్లో కూడా బోటు దాటి బుల్లెట్ మీద వచ్చి ఆ నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్న మండలాల్లో కూడా రేకపల్లి, కోనవరం ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసిన దాతగా ఎక్కడ చూసినా రోడ్లు కానీ, రోడ్డు భవనాల శాఖ చేసినప్పుడు రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ ఆయన స్థానంలోని, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు, నీటిపారుదల శాఖ ఉన్నప్పుడు నీటిపారుదల మిషన్ భగీరథుడిగా, నిజంగా ఆయన ఒక భగీరథుడిగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ నీటి సౌకర్యాలు ఉన్నాయో ఆ రోజు నీటి వ్యవసాయ శాఖలు ఎక్కడ నీరు అవసరం ఉందో ఆ ఏరియాలో ఈరోజు చిన్న ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే అనేక శాఖలలో పనిచేసి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఈరోజు బ్రహ్మాండంగా ఎన్ని కష్టాలున్న ప్రభుత్వానికి ఈరోజు బ్రహ్మాండంగా వ్యవసాయ శాఖని, మరియు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి ఒక పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మన ఇండియాలో లేనటువంటిగా ఎర్త్ యూనివర్సిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎర్త్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి అక్కడే సైంటిఫికల్గా స్టూడెంట్కి ఇచ్చి అక్కడే భూసార ప్రాంతాలని పరీక్ష చేయడానికి ఎక్కడికో పంపి భూసారాలు చేసే విధంగా ఈరోజు పరీక్షలు చేసేదాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకుని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అలానే ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా ఇక్కడ ఉన్న కమ్యూనికేషన్ బ్రిడ్జెస్ కానీ, ఇక్కడ నుంచి వాజేడు, వెంకటాపురం ప్రాంతాలకు ఇటు రొట్టెపేట, గండి వరకు కూడా ఎక్కడ చూసినా కమ్యూనికేషన్ బ్రిడ్జెస్. ఇక్కడ నుంచి మొదలు పెడితే గుబ్బలమాంగ బ్రిడ్జ్ కానీ, అలానే సీతమ్మ సాగర్ బ్రిడ్జ్ కానీ, అలానే లాస్ట్కి తాల్పేరులో నేను ఉద్యోగం చేస్తున్నాను. 1998లో పెద్ద భారీ ఎత్తున ఒక పడవ బోల్దా పడి దాదాపుగా 38 మంది సబ్మెర్జ్ అవ్వడం జరిగింది. దాని 35 మంది చనిపోవడం జరిగింది. అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు తాల్పేరు బ్రిడ్జిని ఈరోజు కట్టడం వల్ల ఈరోజు ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. నిజంగా ఆ రోజు ఉద్యోగస్తులు పోయారు, స్టూడెంట్స్ పోయారు, చనిపోయారు, రకరకాల మహిళలు చనిపోయారు. అప్పుడే వీఆర్ఓలు వస్తే వీఆర్ఓలు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి గాను ఆయన ఆ రోజు ఒక విజృంభంతోనే కొద్ది రోజుల్లోనే ఇటుపక్క బ్రిడ్జిని కట్టడం జరిగింది. అలానే ఇక్కడ రొట్టెపేట, గండి వరకు కూడా కమ్యూనికేషన్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా, ఇలానే ఇక్కడ నక్సలైట్ ప్రాంతాల్లో కూడా రోడ్లు కూడా ఎక్కడ నక్సలైట్ ప్రాంతాలు ఉంటాడు, గుండాలు కానీ, ఇటు వెంకటాపురం మన ఏరియాలో కూడా ఇటు కిష్టారం కానీ, ఇటు బత్తెనపల్లి, ఇటు దుమ్మూడెం వరకు కూడా చాలా బ్రహ్మాండమైంది. అలానే సాధ్యం కాదు అనే దాన్ని విఆర్పురంకి వచ్చేసరికి విఆర్పురంలో కూడా ఏది శబరి నదికి ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు, ఒక్క మండలానికి ఇన్ని కోట్ల అనే రోజుల్లో కూడా ఆ రోజు శబరి నది మీద కూడా బ్రిడ్జిని పెట్టి ఈరోజు రేకపల్లి, అటు సింతూరుకి,
అటు మారుమూల ప్రాంతాలు ఉన్న ఆదివాసులకి, గిరిజనులు, కొండరేట్లు ఉన్న ప్రాంతాలకు కూడా ఈరోజు బ్రహ్మాండమైన రోడ్లు, ఆ రోజు బ్రిడ్జి నిర్మించే దాంట్లో పాత్ర ఉంది. ఎక్కడైనా బిల్డింగ్లు ఉన్నాయంటే, రోడ్డు ఉన్నాయంటే, ఈరోజు ఇరిగేషన్ కూడా బాగుందంటే ఆయన పాత్ర చాలా ఈ ఏజెన్సీ ప్రాంతాలకు ఉంది. ఆయన సర్వీస్ ఉంది. ఇంకా జీవితంలో ఆయన చేయవలసిన సేవ ఈ ప్రాంతాల్లో చాలా ఉందని కోరుకుంటూ, నిజంగా ఈ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అలాంటి వ్యక్తి గొప్పతనాన్ని మనం ఈరోజు నేను ఎమ్మెల్యేగా అయినా నాకు ఒక క్యాంప్ ఆఫీస్ని కూడా కట్టిన దాంట్లో ఆయన పాత్ర ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో సర్వీస్ చేసి ఈరోజు ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టి ఎక్కడ గనుగులపల్లి, అసరాపేట నియోజకవర్గం గనుగులపల్లి అని పుట్టి గనుగులపల్లిలో అంచెలంచెలుగా ఎదిగిన గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేకం మనం